మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ప్రకారం చూస్తే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. ఈ మాటను చాలా మందికి తెలుసు. చిన్న మరి సండే స్కూల్ కానించి మొదలుకొని మరి వృద్ధాభ్యాస వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. కంటత కూడా కొందరు చెప్పగలరు ఈ రెఫరెన్స్ తో సహా. ఎందు నిమిత్తమే అడగాలంటున్నాడు, ఎందు నిమిత్తమే వెతకాలంటున్నాడు, ఎందు నిమిత్తమే తట్టాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ మాటను ఆధారం చేసుకొని చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే, అయా నేను అడగమని చెప్పి నువ్వు అడుగుతున్నాను, అయా నా ఇంట్లో ఈ సమస్య ఉంది, నువ్వు అడగమని చెప్పి నువ్వు అడుగుతున్నాయా, నాకు ఈ దేహంలో ఈ యొక్క అనారోగ్యం ఉంది అని చెప్పి ఎన్నో రకాలుగా ఊహించుకొని ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, క్రైస్తవులు ప్రతి ఒక్కరు ఈ మాటను ఆధారం చేసుకొని అడుగుతూనే ఉంటారు. ఇదంతా మనకు తెలిసిన విషయం. ఆయనను అడగవలసినది ఇదేనా అని ఈ దినం మనం తెలుసుకోవాల్సింది. అడిగితే ఇస్తాను, అడిగితే ఇస్తాను అంటే ఇవ్వడానికి కూడా అర్హతలు ఉండాలి, కారణాలు ఉండాలి, పొందడానికి కూడా అర్హత ఉండాలి. మనం బట్టి అడుగుతాం, నీకు చెప్పినా కదా నేను అడుగుతున్నా సాయం చేయ అని చెప్పి అంటే అది సరైనదిగా కాదని చెప్పి ఈ వాక్యంలో మనం పూర్తి వరకింటే తెలుస్తుందని. అయితే అడుగుడి మీకు ఇవ్వబడును అనే ఒక్క మాట మీద మాత్రమే తీసుకుంటున్నా. అయితే అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాట చూస్తే చాలా మంది క్రైస్తవులు అడుగుడి మీకు ఇవ్వబడని మాటను మనం అర్థం చేసుకుంటే ఉందంటే, ప్రతి క్రైస్తవుడు దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కనుక అడిగిన వారందరూ పొందుతున్నారా మనం ప్రశ్నిస్తున్నాం. ఒకసారి అడిగిన వారందరూ పొందుతున్నారా అంటే దాన్ని ఆస్వాదించుకుంటున్నారా, లేక ఇలా చూస్తే లేదనే జవాబు వస్తుంది. ఎందుకంటే పొందడం లేదు, మనం సరైన క్రియలు లేకుంటాం, సరైన రీతిలో అడుగుతలేం, కాబట్టి పొందలేకపోతున్నాం. ఏమి అడగాలో కూడా మనకు తెలియదా, లేక ఎలా అడగాల అన్న సంగతి కూడా మనకు తెలియదా, లేక తెలిసి కూడా ఆయన ఇస్తలేడా ప్రశ్న. అడిగితే అలా అడగడానికి కూడా అర్హతలు అంటే క్వాలిఫికేషన్. ఏదైనా మనం జాబ్కు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే నీ స్టడీ క్వాలిఫికేషన్ ఎంతవరకు ఉంది కథ అని చెప్పి అన్ని అర్హతలు ఉంటేనే కరెక్ట్ దానికి జాబ్కు అలౌడ్ అవుతుంది అన్నాడు. ఆ రీతిగా మనం దేవిని అడిగినప్పుడు పొందలేకపోతున్నాము అని అనుకుంటే మనలో కూడా కొన్ని అర్హతలు ఉండాలి అని చెప్పి వాక్యంలో మరి లోపలికి వెళ్తే చూస్తున్నాం. అయితే మనం దాన్ని ఆధారం చేసుకుని చూస్తే కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే, మీరు నా నామమున ఏం అడిగినా చేస్తారనగా అని చెప్పి అడుగుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం ఉంటది మాట. మీరు నా నామమున ఏం అడిగినా చేస్తా, అదే తండ్రిని మహిమపరచుటకై. మీరు నా 14వ యోహాను సువార్త 14వ అధ్యాయం 13 నుంచి 14 ఉంటది అన్నమాట. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును అనింది. ఈ మాటను కూడా ఆధారం చేసుకుంటారు విశ్వాసులు కానీ క్రైస్తవులు కానీ ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇది కూడా అదే కదా, అదే మాటకు సాదృశ్యం వస్తున్నారు. నా నామం అడగమని చెప్పినావు అంటే నీ పేరు పెట్టి అడగమన్నావు, అడుగుతున్నాయా, సాయం చేయ, ఈ పరిస్థితి క్లిష్టమైన పరిస్థితి, ఈ శరీరంలో వేదన ఉంది, నీవే చెప్పినావు కదయ్యా, నా పేరు పెట్టి అడగవన్నావు, అడుగుతున్నా అని అంటాం. మరి ఇంకొక మాటలు చూస్తే అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూస్తే, నా యందు మీరు మీ అందు ఉంచబడిన నా మాటలు మీ అందు ఉంచబడిన నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది ఇస్తా అని చెప్పారు. నా యందును మీరు మీ అందు ఉంచబడిన మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో ఆ విన్న మాటలను బట్టి అనుసరిస్తున్నామా, ఆ కట్టడలను, ఆ నియమాలను, ఆ నిబంధనలను అనుసరించి నడుస్తున్నామా మన ప్రశ్న. ఆ దాన్ని బట్టి చూస్తే దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాట బట్టి ఇవ్వగలుగుతాడు. అయితే ఇంకొక మాట చూస్తే ఏమంటున్నాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చూస్తే,
ఆయన అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని వారితో చెప్పారు. మనం ప్రార్థన చేసిన అడుగుతున్నాం అనుకో, అడిగిన ప్రతివి పొందినము అని అంటే అవి మనకు వచ్చినట్లే, అంటే దొరికినట్లే, అవి పొందుకున్నట్లే అని భావన అన్నట్టు. ఈ మాటలలో చూస్తే అది సరైన రీతి కాదంటున్నాడు. ఎట్లా అని చెప్తే ఒక్కసారి మరి యాకోబు పత్రికలు రావాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం వస్తే ఏమంటాడు? మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నలా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. మనం చూసుకున్న వాక్య ప్రకారం చూస్తే అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాట మీద ఎన్నో ఉదాహరణలు తీసుకున్నప్పుడు, కానీ అడగవలసినది అది కాదట. ఏమంటున్నాడు? మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దువగా ఉన్న ఎడల అతడు, అంటే ఆ జ్ఞానము తక్కువ ఉన్నవాడు దేవుని అడగాలంట, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళంగా దయచేవాడు. అడగవలసినది ప్రతి అక్కరత అవసరత కాదంట. జ్ఞానము దయచేయి అని చెప్పి దేవుని సముఖమందు మోకాళ్ళ నుంచి, ప్రభువా నాకు జ్ఞానం దయచే అంటే దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఆ జ్ఞానాన్ని అడగక ఆయన కట్టడలు ఆయన నిధులు అనుసరించక ఈ జ్ఞానాన్ని అడగడం కూడా పొరపాటే. కేవలం జ్ఞానం తక్కువ అంటే ఇస్తాడా? తెలియడు. ఎందుకు? జ్ఞానానికి కావలసిన అర్హతలు కూడా ఉండాలి. దాన్ని పొందుకోవడానికి ఆ పొందుకోవలసిన వ్యక్తి కూడా అతని లోపల క్యారెక్టర్స్, దానికి అర్హుడు కాడా? మనిషి లోపల మంచితనము మంచి క్రియలు ఉంటేనే కదా ఎవరైనా వీడు మంచోడు వీడు చెడ్డోడు అని గ్రహిస్తాడు. అదే విధంగా దేవుడు మనిషికి జ్ఞానం ఇవ్వాలంటే కూడా వాని లోపల అర్హత ఉండాలి. వాడు అడిగే ఉద్దేశపూర్వకం కూడా కరెక్ట్ నెరవేరలే. వాని స్థాయి ఒకటి, వాడు అడిగేది 5 స్థాయిలు అడిగితే ఇవ్వలేడు దేవుడు. దాన్ని బట్టి మనం ఒక్కసారి పాత నిబంధనకి వెళ్దాం. పాత నిబంధనలో మొదటి రాజుల గ్రంథం ఉంటుంది అన్నమాట. అక్కడ మొదటి రాజుల గ్రంథంలో మొదటి రాజులు 3వ అధ్యాయము మొదటి రాజులు 3వ అధ్యాయం ఇక్కడ రాయబడి తేటగా రాయబడుతుంది. ఏమంటాడు అంటే ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను దేవుని అడుగుతున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను దేవుని అడుగుతున్నాడంటే సారీ చూడండి 3వ అధ్యాయము 9 నుంచి చూసుకున్నాం. దేవునితో మనవి చేసుకుంటే సొలొమోను మహారాజు ఏమంటున్నాడంటే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? సొలొమోను అడుగుతున్నాడు దేవుని ఏమని? ఇంత గొప్పది, ఇంత బహుజనము అంటే ఇంత విశాలమైన జనానికి న్యాయం ఎవడు తీర్చగలడయా? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకాలు గల హృదయము దయచేయము అంటున్నాడు. జ్ఞానము అడిగి మనం మొదటి ప్రకారం వస్తే అడుగుడి మీకు ఇవ్వబడను. యాకోబు పత్రిక పోతే ఎవరికైనా జ్ఞానం కదుంటే అది అడుగున్నాడు ఇస్తాడు. ధారాళంగా ఎవరిని గద్దెప్పక ధారాళంగా ఇస్తా అని చెప్పిన. ఇక్కడ సొలొమోను మహారాజు ఏమంటున్నాడు దేవుని అంటే, నీ ప్రజలను ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగలవాడు ఎవడు? ఇంత ప్రజలకు ఎవడు న్యాయం చేస్తాడయా అని చెప్పి, కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయము అని అడుగుతాడు. ఈ ప్రశ్న, ఈ యొక్క ప్రార్థన దేవునికి ఇష్టమైనది. ఎందుకంటే
ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క ఐగుప్తు చెర నుండి విడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు. ఇక్కడ కూడా ఇక్కడ కూడా మరి సొలొమోను దేవుని అడుగుతున్నాడు ఏమని, అయా ఈ ప్రజలు మొరటి వాళ్ళు, ఈ ప్రజలు జ్ఞానం లేరు, అన్ని లోక సంబంధమైన వాటిని ఆశిస్తున్నారు, వారికి ఇప్పటి కూడా మన లోక సంబంధం చూస్తున్నామని తాగుతారు, తింటారు, చేస్తారు, కొట్లాడుకుంటారు, సర్పంచులతోటికి వాళ్ళతోటి గెలుతారు, పంచాయతీలకు వెళుతున్నారు. సేమ్ ఆ దినాన కూడా అదే రీతి ఉండొచ్చును, ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. అయితే అటువంటి ప్రజలకు సరి అయిన న్యాయం చేయాలనే ఉద్దేశంతో దేవుని అడుగుతున్నారు, నాకేమొద్దయ్యా, నాకు జ్ఞానం ఒకటే, నీ ప్రజలకు ఈ ప్రజలకు అన్నప్పుడు ప్రజలు ఎవరు? దేవుని సొత్తైన జనాంగం. అయితే ఆ జనాంగానికి సొలొమోను మహారాజు అడిగినప్పుడు దేవునికి అది అనుకూలమే, అది ఇష్టమే. కానీ కింది వచనం చూస్తే ఏమంటుందంటే, నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకముల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చిన ఏమని, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగిది. నీవు ఈ లాగును అడిగినందుకు నీ మనవి నేను ఆలకించుచున్నాను. ఎట్లా ఉంటాను? దేవుడు ఏమంటున్నాడు, నీవు ఇది దీర్ఘాయుష్ని అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, నీ శత్రుడు ప్రాణం కూడా అడగలేదు. కొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థనలో, అయ్యా మేము బీద వాళ్ళమయ్యా, మేము చాలా వెనకబడిపోయినా, నాకు ఐశ్వర్యం కావాలయ్యా, నాకు ఘనత కావాలయ్యా, నాకు జ్ఞాన హృదయం కావాలి, ఇది హృదయాన్ని అడిగి తక్కువ శాతం అనుకోండి. అయితే ఇవి అడిగినందుకు ఆయనకి ఏమైందంటే, ఆయన మనసు నాకు చాలా ఇష్టమైంది అన్నట్టు. మరి లోకంలో అలాంటి వాళ్ళు ఉండరు, కానీ అడగవలసింది జ్ఞానం. ఆ జ్ఞానమే సొలొమోను మహారాజు అడుగుతున్నాడు. ఆ అడిగిన దాన్ని మనం ఏం చేసిందంటే, అది అడగలేదు కదా, వాటితో పాటు నీకు అవి కూడా అనుగ్రహిస్తాను చెప్పంటారు. ఈ మాటలో ఉన్న సత్యం చూస్తే ప్రియమైన దేవుని సంగమా, మరి అడగవలసింది ప్రశ్న ఇది. ఈ ప్రశ్న ఈ యొక్క మనం ప్రార్థన మనవి అడిగితే దేవునికి ఇష్టమే అంటున్నాడు. అయితే ఇంకొక మాటలు చూస్తే కిందికి వెళ్తే, మరి టైం కూడా సమయం అవుతుంది, మరి ఒక్క మాట చూసుకున్నాం. ఏమంటున్నాడు? యాకోబు పత్రిక 1:5-6 వచనం చూసుకున్నప్పుడు మనం, అయితే ఒక మొదటి దాని చూసుకున్నాం కదా. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం కిందికి వస్తే ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త ఇప్పుడు చదువుకున్న మూలవాక్య ప్రకారం చూస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం చూస్తే ఏముందంటే, అక్కడ ఒక మాట రాయబడింది, కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి. మరి ఒకసారి చూస్తా, కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరు వారికి చేయుడి. చాలా మంది మనుషుల మీద డిపెండ్ అవుతారు, ఉన్నోళ్ళ మీద లేని అందరూ. ఇప్పుడు బస్ స్టాండ్ కానీ ఇక్కడ సెంటర్ గ్రామాలకు వెళ్ళినప్పుడు, అరే అది తిని పెట్టరా, ఇది తిని పెట్టరా, అరే ఛాయ్ దాపురా, థమ్స్అప్ దాపురా, ఇప్పుడు చెరుకు పళ్ళు చూసారు, ఇవి కోరికలు మనుషులకు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నంటే, ఏమంటున్నట్టు 12వ వచనం వస్తే, మీరు ఇది 12వ వచనం, కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో, అంటే వారి నుంచి ఏమేమి కోరుకునాలి. వీళ్ళలో ఇప్పుడు ఉన్న కోరికలు అలా చెప్తారు, అరే అది తినబెట్టు, అది దాపు, ఇది దాపు అని అంటారు. అదే మాటకి చెప్తారు, మీరు ఏమేమి కోరుదురో అలాగనే మీరును వారికి చేయండి అంటారు. రివర్స్ ఇది రివర్స్. వాళ్ళ మీద మనం ఆధారపడాల్సి పోయి, వాళ్ళ మనసులు ఎరిగి వీడు ఇటువంటి క్యారెక్టర్ కదా అని చెప్పి వాని తృప్తిని, వాని కోరికను తీర్చాలంట. మనం వారిని అడగకుండా వాళ్ళలో ఉన్నటువంటి మనోభావం, వాడు ఏదానికైతే ఇష్టపడుతున్నాడో అది మనకు నెరవేర్చాలి. అప్పుడేం చేస్తాడంటే, పరలోకం ఉన్న తండ్రి నీ హృదయ వాంఛన తెలుసు, ఆయన ఇచ్చేవాడు, ధారాళం ఇస్తాడని చెప్పంటున్నాడు, ఏది కొదువు లేకుండా ఇస్తాడు. అలాంటి మనసు మనం కలిగినావా ఈ లోకం అంటే ఎవరు కూడా కలిగిలేము. కానీ ఈ సొలొమోను మహారాజు కూడా, అయ్యా నీ ప్రజలను ఏలుటకు నాకు జ్ఞానమే అని చెప్పాను, నీ ప్రజలను
ఏలటకు జ్ఞానమే అని చెప్పి. అయితే ఇంకొక మాట ఇక్కడ ఏమంటున్నంటే, ఇలాంటిది ఎప్పుడైతే నీ చేసినావంటే దేవుడు మన మూల వాక్య ప్రకారము అనుగ్రహిస్తాడని చెప్పి నేను భావన. అంతేకాకుండా మరి ఈ యొక్క మాటకు అరువులు అడుగువాడు ఎట్లా ఉండాలి, పొందుకునేవాడు కూడా ఎట్లా ఉండాలి అంటే, మూలవాక్య ప్రకారము అడుగుడి మీకు ఇవ్వబడిన మనం మూలవాక్యం చూసుకున్నాం కదా, అడిగేవాడు ఇవ్వడై ఉండాలి, అడుగు అది పొందుటకు అర్హత కూడా కలిగి ఉండాలి అంటాడు. ఆ అర్హత కలిగి ఉండాలంటే మనం నిర్గమాకాండంలో ఇది నిర్గమాకాండంలోకి వెళ్దాము. నిర్గమాకాండంలో కొన్ని 2 మాటలు తీసుకొని మరి నిర్గమాకాండం ఇక్కడ ఏమంటారంటే, ఆ యొక్క అడుగుడి అనే మాటకు వాటిని అర్హత పొందడానికి కొన్ని కారణాలు ఇచ్చిండు. అంటే ఇలాంటివి నీ లోపల ఉండి అవి అడిగితే దేవుడు ఇస్తాడు అనే దాని గురించి ఏముందంటే ఇక్కడ 19వ అధ్యాయం 21వ అధ్యాయం కాదు, ఒక్క నిమిషం 19 అలాగన మనిషికి కావలసిన అర్హతలు ఇక్కడ తేటగా రాయబడినట్టు దేవుడు ఏమంటాడు. 20వ అధ్యాయం 12వ వచనం చూస్తే, మీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్వంతుడు అన్నట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించి అంటారు. ఈ అర్హత ఉండాలంట. అడగనికే మనం పొందుకోవడానికి అర్హత ఏంటంటే, నీవు దీర్ఘాయుష్వంతుడు అన్నట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, అప్పుడు నువ్వు పొందుకోవడానికి. ఇంకో కింది మాటలు చూస్తే ఏముందంటే, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములు పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసనైనా అతని దాసినైనా అతని ఎద్దునైనా అతని గాడిదనైనా నీ పొరుగువానిది అగు దేనినైనా ఆశింపకూడదు అని చెప్పింది. ఇది ఆ అడుగు ప్రతి వాటి పొందడానికి కావలసిన అర్హతలు ఏంటంటే ఇవన్నీ క్వాలిఫికేషన్ ఇచ్చినట్లు. అయితే ఇన్ని ఆజ్ఞల్లో కేవలం 2 ఇచ్చారు. నీ పొరుగువాన్ని ప్రేమించు, 2 ఆజ్ఞలు. నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు. మనం కలిగి ఉన్నామా? శత్రువుని ప్రేమిస్తున్నామా? పొరుగువాని మీద ప్రేమ కలిగి ఉంటున్నామా? ఆయన కట్టడలు అనుసరిస్తున్నామా? లేదు. అవన్నీ అట్లే పాకర అంటే మన హృదయంలో చెడు పెట్టుకొని, ప్రభువా నీవు అడుగు అని చెప్పినావా తండ్రి, అడుగుతున్నా సాయం చేయండి అంటే ఆయన చూచుచున్న దేవుడు, హృదయ రహస్యమైన దేవుడు ఇవ్వగలడా? ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. ఇవన్నీ అలా వెలకు పెట్టుకొని దేవుని అడిగితే, నీవే చెప్పినావు కదా, నా నామం నన్ను ఏమడిగినా చేస్తా అని చెప్పినావు, మీ సంతోషము పరిపూర్ణంగా అడుగుడే మీకు ఇవ్వబడదని చెప్పన్నావు, ఇన్ని చెప్పినావు కదా అంటారు. అడగకి ఇన్ని పెట్టుకుని పాపాలు పెట్టుకుని, క్రోధాలు పెట్టుకుని, అసూయ, ద్వేషం, కుట్రలు అన్ని పెట్టుకొని అడిగితే ఇవ్వగలడా? ఇక్కడ మనకు ప్రశ్న. ఇవ్వలేడు. ఎందుకంటే నీ పొరుగు ఏది ఆశిస్తానో అది వానికి నెరవేరుస్తాను. వాళ్ళు ఏమి కొడుతున్నా వాళ్ళ మనోభావాలు నెరిగి వాళ్ళకి తినబెట్టి తాగి వాడు ఏమడుతున్నా వానిలో ఉన్నది ఊహించి వానికి ఎప్పుడైతే ఇచ్చినావంటే దేవుడు నీ హృదయ వాంఛలు తీర్చేవాడు ఆయనే. కీర్తన 20వ అధ్యాయం 4వ వచనం చూస్తే, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తాను చెప్పాడు. మొట్టమొదటిగా ఎదుటి వాని మనోభావాన్ని తెలుసుకున్నట్టు అక్కడికి వెళ్తాడు. మొదలై నీవు గట్టు అంటారు. ఇది సహజం, మనం అందరం ఎదుర్కొంటున్నాం. కానీ కట్టేది మనమంట. అప్పుడు దేవుడు చూస్తున్నాడు. అక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్న వాక్యాన్ని చూస్తే, ఇచ్చేవాడు ఇయ్యక మానడు, ఇయ్యండి మీకు ఇస్తాడని చెప్పాను. ఇచ్చేవాడు ఇయ్యక మానడు. ఆయన ఆపుతాడా? ఆయన ద్వారంలో ఆకాశపు తూములు తెరిచినప్పుడు ఎవడు ఆపలేడు. మళ్ళీ ఆయన మూసినట్టే ఎవడు తెరవనికి శాత కాదన్నట్టు. అందుని బట్టి మన హృదయ వాంఛలు తీరాలంటే, మనం అడిగినది పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఉండాల్సిన క్వాలిఫికేషన్ 20వ అధ్యాయం 12వ వచనం చూసుకున్న ప్రకారం. అంతేకాకుండా 2 వచనాలు, నీ శత్రువుని ప్రేమించు, నీ పొరుగువాని ప్రేమించు, నిన్ను వలె నువ్వు ప్రేమించు అని చెప్పి ఈ వాక్యాలు. అలాంటి మనసు ఎప్పుడైతే మనకు ఉంటుందో దేవుడు మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, మూల వాక్యం ప్రకారము అడుగుడి మీకు ఇవ్వబడును అన్న దానికి మనము పొందుటకు అర్హులము. కానీ ఎన్ని అర్హతలు పెట్టుకుని దానికి ఏ దానికి మనం పొందు లేకుండా మనం అడిగితే ఇవ్వగలడా? అది అసాధ్యం. మనం ఒకవేళ మనం ఇంతమంది ఉన్నాం, ఇంత వయసు గల వారు ఉన్నాం, కానీ ఇలాంటి అలవాట్లు
ఇలాంటి పద్ధతులు మనలో ఉంటే అది సరైన కావు. ఒకవేళ అది ఉంటే వాటిని తొలగించుకొని వాక్య ప్రకారం నడిస్తే మనం ధన్యులం. మరి దేవుడు తన వాక్యం దీవించిన కాక